పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు. మరియమ్మ గారి జ్ఞాపకార్థ కూడికకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన, అందరూ కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. మా ప్రియులు మరియమ్మ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. మా ప్రభువా, మమ్మల్ని విడిచి మా ప్రభువా మీ మహిమలోకి చేర్చబడింది మా ప్రభు. నాయనా తండ్రి, ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన యొక్క జ్ఞాపకార్థ కూటములో మీరు తోడుగుండి సహాయం చేయండి. పాటలు నాయనా మా ప్రభువా, ప్రార్థనలు, వాక్యాలు, సాక్ష్యాలలో సమస్తములో మీరు తోడుగుండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నాయకులుగా, అధ్యక్షులు గుండి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో సహోదరుడు మనోజ్ కుమార్ ఉన్నాడు. మనల్ని పాటల్లో నడిపిస్తాడు. అందరూ కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హలో చెక్. హలో, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరవాసిని నే చిగమున ప్రభువా, నడుచుచున్నాను నీ దారిని అనే సాంగ్ పాడుతూ దేవుని నామం పరచం. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడుచుచున్నాను నీ దారిని, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులై ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులై ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, అంతయు వ్యర్థము సర్వము ఇలలో. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడుచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు దహించిపోయి లోకములో,
ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకములో. పాపము నిండే జగములో, పాపము నిండే జగములో. శాపము చేకూర్చెను లోకము, శాపము చేకూర్చెను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయు ఎంతో. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయు ఎంతో. తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో. విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. యాత్రికుడనే ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో. యాత్రికుడనే ఈ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో. అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితిని యేసును, నేను పొందితిని యేసును. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఆ దినము ప్రభువు తిరిగి తిని, నీ రక్తము చే మార్చబడి తిని. ఆ దినము ప్రభువు తిరిగి తిని, నీ రక్తము చే మార్చబడి తిని. క్షమాపణ పొందితివనగా, క్షమాపణ
పొందితివనగా మహానందము కలిగే, నాలో మహానందము కలిగే. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడుచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వర్షం భారం వల్ల ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దయానంద్ గారు, మరియమ్మ గారి పెద్ద కుమారుడు దయానంద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. ఈరోజు మరి అమ్మగారు లేరు, మా మధ్యలో లేరు. మరి అమ్మ మనశ్శాంతి కోసము మరి ఇలాంటి ప్రోగ్రాం చేయాల్సి వస్తుంది. దయచేసి క్షమించండి. మరి 9th ఆమె హాస్పిటల్లో హార్ట్ అటాక్తో చనిపోయినారు. మరి మాకు తీరని లోటు ఇది. మేము ఈ కార్యక్రమాన్ని ఇలా చేయడానికి వర్షం కారణమైంది. దయచేసి మన్నించి మరి ఒక్కసారి మీరు అందరూ జూమ్లో పాల్గొన్నారని అమ్మ కోసం ఈ పాట. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నీ తల్లిని తండ్రిని సన్మానించు. ప్రస్తుత దినాల్లో చాలామంది ఇది పాత నిబంధన, కొత్త నిబంధన కాలంలో అలా చేయనవసరం లేదని బోధిస్తూ ఉన్నారు. అదే నిజమైతే యేసయ్య శిలువలో తన తల్లి ఎడల తన బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉండేదే కాదు. కనబడుతున్న తల్లిదండ్రులను ప్రేమించలేని వారంతా కనపడే దేవుని ఎలా ప్రేమించగలరు? నిజ క్రైస్తవుగా కని పెంచిన వారిని కనిపెట్టుకొని ఉందాం. ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మ ఒక ప్రాధాన్యత కలిగినది. అమ్మ కోసము ఈ యొక్క మధురమైన పాట. ఏ భాష కందని భావం నీవో, వెలకట్టలేని ముత్యం నీవో, దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ రుణం, ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియో లేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే.
శ్వాసలో నీలో నన్ను దాచావు, నా ఊపిరికై నీ ప్రాణం పనంగా పెట్టావు. రేయి పగలంతా నాకై శ్రమ పడినా తీరని అనురాగం నీలో చూసానే. నీ సుఖ సంతోషం విడిచిన నాకై తరగని మమకారం నీలో దాచావే. యేసయ్యా ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే, అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. తప్పడడుగులే నాలో సరిచేసి ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు. ప్రతి వేకువలో నాకై నీవు చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే. నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించనే, అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు. దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని ఓ రుణం. ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియో లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియో లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరువని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసింది ఎవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసింది ఎవరయ్యా. నువ్వు కడుపులో కదలంగా మురిసినదమ్మేరా. రాయిని పూజించే మనసే నీకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క దమ్మొక తేరా, ఆ బాధల నవ్వుల వెనక నలిపేసే దమ్మొక తేరా. ఈ లోకమే పరిచయమే చేస్తూ తన లోకము నువ్వని బతికేస్తూ తన ఒడినే ఊయల చేసింది
రక్తాన్ని పాలగా మార్చింది నీ మనసును అడుగయ్యా. అమ్మెందుకు బరువయ్యా, రాయిని పూజించే మనసే మనకుంది. అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. అంతస్తులు ఆస్తులు అంటూ, సమయం విలువైనది అంటూ, విలువలనే వదిలేస్తివిరా, కన్నులను విడిచేస్తివిరా. విలువలనే వదిలేస్తివిరా, కన్నులను విడిచేస్తివిరా. మన కొరకే కరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా. భుజములపై ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగెడతావా నిలువక. నీవు పరుగెడతావా నిలువక. ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగెడతావా నిలువక. నీవు పరుగెడతావా నిలువక. బంగారు మేడలున్నా, బహుధన ధాన్యములున్నను. బంగారు మేడలున్నా, బహుధన ధాన్యములున్నను. మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలోను. మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలో నుందువు. ప్రభు యేసు నిన్ను పిలువగా నీవు పరుగెడతావా నిలువక. నీవు పరుగెడతావా నిలువక. నీదనము వెచ్చించినా, నీ తనువు కాల్చుకున్నను. నీదనము వెచ్చించినా, నీ తనువు కాల్చుకున్నను. మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలో నుందు. మారు మనసు లేనిచో నీవు నరకాగ్నిలో ఉందు. ప్రభు
యేసు నిన్ను పిలువగా నీవు పరుగెడదవా నిలువక, నీవు పరుగెడదవా నిలువక. ప్రవచించి ప్రార్థించినా, పలు భాషలలో ప్రకటించినా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మంచి పాటలు మనం విన్నాం. మరియమ్మ గారి జ్ఞాపకార్థ కూటంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకవేళ 40 మినిట్స్ అయితే కట్ అవుతుంది, మరలా అందరూ లాగిన్ అవ్వచ్చు అదే ఐడి మీద. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. మన మధ్యలో సహోదరుడు బర్నబాస్ ఉన్నాడు, ప్రార్థనలో నడిపిస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన గడిచిన తండ్రి ఈ సమయం వరకు నేను మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. మరి తండ్రి నాయన ప్రభా నాయన మరి నండి మరి గారు తండ్రి నాయన ప్రభా మీ అందు నిద్రించి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఆయన ఆ లోటుని తండ్రి ప్రభా మీరు ఈ కుటుంబంలో తీర్చమని అడుగుచున్నాం తండ్రి. కృపగలిగిన దేవా, ఈ కుటుంబానికి మంచి ఆదరణ దయచేయండి తండ్రి ప్రభా. ఆదరణకరమైన మాటలు మేము వింటూ ఉండగా మీ కృపచేత నడిపించి మీ శక్తినిచ్చే బలమును దయచేయమని నాయన మాట్లాడబోచిన దాసుని మీ చెలుసాటును మరుగుపరుచుకోమని త్వరలో తిరిగి రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి నెలమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరియమ్మ గారి గురించి, ఆమె చేసిన గొప్ప కార్యాలు, ఆమె చేసిన ప్రార్థనలు కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వారి గురించి మంచి మాటలు చెప్పడానికి మన మధ్యలో మరియమ్మ గారి కోడళ్ళు అలాగే కుమారులు సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మన మధ్యలో దయానంద్ గారు ముందుకొచ్చి వారి అమ్మగారితో వారికి ఉన్న అనుబంధం, ఆమెతో ఉన్న సహవాసం గురించి కొన్ని అమూల్యమైన మాటలు మనతో పంచుకుంటారు. ఈ సమయంలో దయానంద్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. త్వరగా రావాలి దయానంద్ గారు. దేవుని నామానికి స్తోత్రములు. మరి చెప్పబడినట్టుగా ఇదివరకు చెప్పినట్టు మరి అలాగే అమ్మ గురించి తల్లిదండ్రుల గురించి ఎలా ప్రవర్తించామో ఆ పాటలు మీకు వినిపించాను. మరి సాక్ష్యం చెప్పాలంటే చాలా చెప్పాలని ఉంటుంది, కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు మేము ఎందుకు ఈ కార్యక్రమం జరుగుతున్నామంటే, మరి అమ్మగారు తన జీవితంలో 73 సంవత్సరాలు తన జీవితంలో మరి ఎన్ని సంఘటనలు ఎదుర్కొన్నదో, ఎన్ని అవమానాలు భరించిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో. మేమిద్దరికి ఆమెకు ఇద్దరము కుమారులం. ఏ కుమారునైనా తను ఒకరి తక్కువగా ఒకరిని ఎక్కువగా, ఈ వచ్చిన కోడలకు కూడా ఆమె తక్కువ ఈమెను ఎక్కువ కాకుండా మా నలుగురిని సమానంగా ఆమె ఎప్పుడు చూస్తుండేవారు. మరి మా బాబాయ్ గారు డాక్టర్ వినోద్ కుమార్, రిటైర్డ్ అంబాసిడర్, తన కూతురు పెళ్ళి కూడా ఆమె చూసినట్లుగా మేము చాలా ఆనందం చేశాము. మరి నేను అనుకుంటాను, మా చెల్లి విషయంలో తను సహాయపడాలని దేవుడు ఆమెకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా జూన్ 20 తారీఖున జరిగిన మ్యారేజ్ ఫంక్షన్లో ఎటువంటి తప్పిదాలు కలగకుండా మరి మా చెల్లి మ్యారేజ్ చేసి తనను ఒక ఇంటి దాన్ని చేసేంత వరకు అక్కడే ఉండి మరి ఆ చెల్లికి ఎంతో సహాయం చేసింది, వాళ్ళ కుటుంబానికి కూడా మరి ఎంతో సహాయం చేసింది. మరి మా బాబాయ్ గారి విషయంలో చెప్పాలంటే కూడా ఆయన
తన జీవితంలో ఆయన కూడా ఎన్ని కష్టాలు భరించి మరి అంత పెద్ద ఆఫీసర్ కావడము, ఒక దేశానికే రాయబారిగా వెళ్ళి ఆయన అక్కడ సర్వీస్ చేసి రావడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ బయట రాకుండా ఆయన ఎటువంటి మన ఇప్పుడు ఏమంటాం మనము ఈ బెంచ్ కింద నుంచి అలాంటి గిఫ్ట్లు అవన్నీ తీసుకోకుండా ఆయన డ్యూటీనే సవ్యంగా చేసినారు. మరి అలాగే కూడా మా మదర్ మిలిటరీలో స్టాఫ్ నర్స్ కాకుండా ఏఎన్ఎం సర్వీస్ చేసుకుంటూ తన జీవితంలో మరి ఆమె పడ్డ కష్టాలు మేమైతే నిజంగా చిన్నప్పటి నుంచి మేము పెద్దగా అయ్యే వరకు ఎటువంటి తక్కువ చేయకుండా ఏమి కొదవలేకుండా, దయానంద్, విజయనంద్ మీ హెల్త్ను కాపాడుకోవాలి, మీరు ఈ రోజులు బాగా లేవు, మీరు ఎలా ఉన్నారంటే ఎవ్వరి కింద చెయ్యి చేపకుండా ఎవరితోనూ ఏది అడగకుండా మీరే కష్టపడి పైకి రావాలని చెప్తుండేవారు. నిజంగా మరి మా తల్లి మా మధ్యలో లేకపోవడము చాలా బాధాకరము. మరి దేవుడు మా అమ్మని ఇంతగా ఇష్టపడి తన రాజ్యంలోకి తీసుకెళ్తాడని అనుకోలేదు. మరి 25th 26 నుంచి తను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తలో తను వెళ్ళుకుంటూ వాకింగ్కి వెళ్ళినట్టుగా మరి ఇంట్లో ఉండి అలా ఇలా ఉండకుండా కాసేపు బయట తిరిగి రావడానికి, ఇప్పుడున్న కష్టాలు, కరువు కాలాలు, మరి కరోనా కాలాలు మనిషిని ఎలా తీసుకెళ్ళిపోతున్నాయంటే వయస్సు సంబంధం లేకుండా జనాలను విపరీతంగా మింగేస్తున్నది. మరి దేవుడు కనికరించి ఆ కరోనా నుంచి ప్రతి ఒక్కరిని బయటపడేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి నేను సాక్ష్యం చెప్తున్నది ఏంటంటే నా ఈ 47 సంవత్సరాల జీవితంలో నా తల్లిదండ్రులు నాకు ఏమీ తక్కువ చేయలేదండి. మంచి జీవితాన్ని అనుభవించేలాగున మాకు ఆస్తి అంతస్తులు అన్ని ఇచ్చి వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చారు. కానీ మేము మాత్రం వాళ్ళకి ఏమీ చేయలేదు. మా అమ్మైనా కానీ మా నాన్నగారైనా కానీ వారు మాతో ఏ పని చేయించుకోలేదు. అంటే వాళ్ళ అంతటా వాళ్ళే కష్టపడి వాళ్ళ అంతటా వాళ్ళే మరి ఆస్తి సంపాదన చేసి మాకు వాళ్ళు రిటర్న్ ఇచ్చారు. మేమిచ్చింది వాళ్ళకి ఏమీ లేదు. బాధ తప్ప, వేదన తప్ప మేము మా తల్లిదండ్రులకి ఎప్పుడు ఇవ్వలేదండి. ఇచ్చుకుంటూ వెళ్తున్నామండి. మరి మా మనవాడైన వాళ్ళ మనవాళ్ళు వికాస్ని కానీ అలేఖ్యని కానీ ఉన్నతిని వాళ్ళ నానమ్మ ఏది కావాలంటే కొన్ని తెచ్చిచ్చేవారు. అది సెల్ ఫోన్ కానీ మరి ఏదైనా వస్తువు ఏదైనా కావాలంటే ఇచ్చేవాళ్ళు. చాలా బాధాకరంగా అనిపించింది మాకు. మరి అలాంటి పరిస్థితుల్లో నా తమ్ముడు విజయానంద్ మా ఒక్కరి గురించి బాగా తను పడ్డ కష్టాల్లో తను తిరిగిన టైంలో మరి ఎటువంటి ప్రమాదాలు కాకుండా అతను ఒక్కడే అమ్మని చూసుకుంటూ, అటు వాళ్ళ వదినను చూసుకుంటూ, అటు నన్ను చూసుకుంటూ, మరి నా విషయంలో ఏమైపోతుందో, మరి నేనేమైపోతానో, ఉన్న తమ్ముడు నాకు తండ్రిలాగా నన్ను అక్కడ ఇక్కడ అన్నీ చూసుకుంటూ మరి ఏ విషయంలో తక్కువ చేయకుండా తమ్ముడు కూడా నాకు సహాయపడ్డాడండి. మంచి ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాను. నా మాటలు తడపడుతున్నాయి, నన్ను క్షమించండి. నేను మాట్లాడుతున్న విషయంలో మీరు సహకరించారు. మరి ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు. మరి ఈరోజు నా తల్లికి మరి చనిపోయింది. మరి మీరే నాకు మీ అందరి ఆశీర్వాదాలు, మీ యొక్క మంచి ఏమన్నా చెప్పాలనుకుంటే దయానంద్, విజయానంద్కి ఫోన్ నంబర్స్ ఇస్తాము, ఫోన్ చేయండి, మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన దానిక ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయ
అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినేలిన రాజులు. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినేలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. దేవుని నామ స్తోత్రం. నాకు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి ముందుగా దేవునికి, పాస్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన వారికి, జూమ్లో వీక్షిస్తున్న వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినం మేము అత్తమ్మ గురించి, నేను పెద్ద కోడలు, నా పేరు మెర్సి, ఆమె జ్ఞాపకార్థం విషయంలో మేము కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే మా వివాహం అయిన తర్వాత మావయ్య 6 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది 2009లో. ఆ తర్వాత నుంచి దాదాపు 12 సంవత్సరాలు ఇప్పటి వరకు అత్తమ్మ మమ్మల్ని చాలా ధైర్యంగా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించుకుంటూ వెళ్ళింది. ఆమె ఉన్నంతకాలం మాకేం తెలియలేదు. చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే నాకు అమ్మ లేదు, తల్లిగా నాకు చాలా నేర్పించింది, వంట రాకపోయినా నేర్పించింది. అంతేకాకుండా నేను నడిపిస్తున్న ఇన్స్టిట్యూట్ని కూడా మా వారు వద్దన్న కూడా ఆమె నాకు సపోర్ట్గా వచ్చి ముందుకు తీసుకెళ్ళింది. తర్వాత నాకు ఎన్నో విధాలుగా సహాయపడటం జరిగింది. ఒక బాధ్యతగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఆమె చనిపోయిన తర్వాత మేము ఇక్కడ ఉండటం జరిగింది. హాస్పిటల్లో ఉండటం వల్ల మేము ఆఖరిసారిగా చూసుకోలేకపోయాము. మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా మరిది గారు 10వ తారీఖున, అంటే 9వ తారీఖున అత్తమ్మ చనిపోతే 18న మాకు చెప్పడం జరిగింది. 10 రోజుల తర్వాత ఆమెను చూసుకోలేకపోయాము. వీడియో ద్వారా మాకు ఒక వీడియో తీసి ఇలా కార్యక్రమం జరిపించారని చెప్పడం జరిగింది. మాకు ఆఖసారి చూసుకోలేమనే బాధ ఉంది. ఇప్పటికీ ఆమె లేని లోటు మాకు చాలా కనిపిస్తూ ఉంది. నేను బెడ్ మీద ఉండి కూడా అత్తమ్మ కోసం చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ప్రేయర్ చేసుకుందామండి. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ అస్, అనాయింటింగ్ అస్. ఓ లార్డ్, ప్లీజ్ లార్డ్, ప్రొటెక్టింగ్ అస్. ఓ లార్డ్, ప్లీజ్ నరిషింగ్ అస్, కన్సోలింగ్ అస్. ఓ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ ద నీడ్స్. ఓ లార్డ్, యాజ్ వీఆర్ రిమెంబరింగ్ అవర్ మదర్స్ ceremony, please guide us and please console our hearts and protect us. O Lord, thank you so much. మా విన్నపం ఆలకించి వచ్చిన పాస్టర్ గారికి, ఈ సహోదరులకి అందరికీ వందనాలు. నాకు చాలా ఆవేదన ఉంది కాబట్టి నా మాటలు తడబడితే నన్ను క్షమించాలా. సో ఈ సందర్భంలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పరిస్థితుల ప్రభావం బట్టి నేను మా బంధుమిత్రులకి, మా సహోదరులకి నేను చెప్పుకోలేకపోయినాను. సో ఈ అవకాశాన్ని నన్ను అందరూ క్షమించాలా. నా తల్లి విషయం నా తల్లి గతించిన సంగతి నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేనాను. వాడందరూ నన్ను క్షమించి, ఇది ఒకసారి నా వల్ల మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి. మా మదర్ గారు 9వ తారీఖు జూలైలో చనిపోయారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఆ సమయంలో నాకు తోడుగా ఉన్న మా చిన్నాన్న గారికి, డాక్టర్ వినోద్ కుమార్ గారికి ఆయనకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎంతో ఆదరించి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఏమవుతుంది, ఎలా ఉంది, మమ్మీకి ఎలా ఉంది, డాక్టర్లతో మాట్లాడి, అందరితో మాట్లాడి ఆయన వీలైనంత సహాయం చేశాడు. మా అన్నగారికి కానీ, మా వదిన గారికి కానీ, మా చిన్నాన్నగారైన వినోద్ కుమార్ గారు ఎంతో ధైర్యాన్ని చెప్పి హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడి ఎంతో పొరైట్, ఎంతో వాళ్ళని ఇద్దరిని మనము సురక్షితంగా బయటికి తెచ్చగలిగాము. మా అమ్మగారిని మిస్ అయిపోయాము. అదే కాకుండా మా మామగారైన దేవదాస్ గారు
మా చిన్న మామైన అలెగ్జాండర్ గారు, ఆమె చివరి ప్రయాణంలో మాకు ఎంతో సాయం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. ఇలాగే మా బాధలలో, మా ఆవేదనలో పాలు పంచుకున్న చర్చ్ మెంబర్స్ కానీ, నా సహోదరులకు కానీ అందరికీ ఈ సందర్భంగా మళ్ళొకసారి పాదాభివందనాలు చేస్తున్నాను. కాబట్టి నన్ను క్షమించాలా. నేను చెప్పలేకపోయినా మా బంధుమిత్రులకి, ప్రతి ఒక్కరికి, మా 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 మేనత్తలకు కానీ, మా ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేకపోయినాను. మా 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 స్వప్న వాళ్ళ బంధువులకు కానీ, మా అన్న బంధువులకు కానీ ఎవరికి చెప్పలేకపోయినాను. నన్ను క్షమించాలా. ఎందుకంటే ఆ పరిస్థితి ఎలా ఉంటే అందరు హాస్పిటల్లో ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉంది. అక్కడ సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను వీలైనంత దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి నేను అంత సాయం చేయగలిగినాను. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సో మా అమ్మగారి నుంచి, మా అమ్మని చాలా మిస్ అయిపోయాము. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. అందరి తల్లి అంటే ఇష్టం ఉంటుంది, కానీ నాకు ఎందుకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. ఆమె లేదన్న నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె మా కోసం పడ్డ కష్టాలు అందరి తల్లులు పడతారు, కానీ మా మమ్మీ కొంచెం ఎక్కువనే చేసింది అని నేను చెప్పుకుంటే అది అతిశయోక్తి అనుకోవచ్చు. కాకపోతే మా కుటుంబంలో ఎన్ని అవకతవకలు వచ్చినా మమ్మల్ని పట్టుకొని మా వెంబడి ఉండి మమ్మల్ని ప్రతి నిమిషం నేను మా పిల్లలకు కానీ, మా ఒక యువరులకు అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లిని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలన్నా చేయలేము. కుటుంబ సభ్యులకు అందరికీ నా పాదాభివందనాలు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మరి ఈ యొక్క మెమోరియల్ సర్వీస్కి మరి వచ్చినటువంటి పాస్టర్ గారు, వాళ్ళ బృందానికి, మరి మా కుటుంబ సభ్యులు, ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి, పరోక్షంగా ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు నామములో మేము వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ సందర్భాన్ని అనుసరించి మరి బొల్లెద్దు మరియమ్మ అని మా అత్తమ్మ గారు, నా పేరు బొల్లెద్దు స్వప్న అండి, చిన్న కోడల్ని నేను. మరి కుటుంబంలో మేము 2002 నుంచి ప్రయాణం స్టార్ట్ చేసినాం. ఇదే మొదలుకొని ఇంతవరకు 18 ఏళ్ళు మేము ఈ యొక్క కుటుంబంలో కలిసి పెరిగినామండి. మరి ఒక అత్తమ్మగా, ఒక అమ్మగా, మాకు ఒక రోల్ మోడల్గా ఎంతో ధైర్యాన్ని చెప్తూ అన్ని విషయాలలో మా ప్రెగ్నెన్సీ, డెలివరీ దగ్గర నుండి, ఎందుకంటే అత్తమ్మకి కూతుర్లు ఎవరు లేరు, 2 కొడుకులే, దయానంద్ ఇంకా విజయానంద్ నా భర్త అండి. ఎవరు లేనందువల్ల ఇంకా మమ్మల్ని ఎప్పుడు అనేవాళ్ళ కూతురు లేరు అని, కానీ కూతురులాగా మమ్మల్ని చూసుకున్నారు అన్ని విషయాలలో. మా పిల్లల విషయాల్లో కూడా మరి దేవుడి పరిచర్యలో, మరి సేవకుల పరిచర్యలో కూడా ఆవిడ ఎన్నో రకాలుగా వాళ్ళని ఆహ్వానిస్తూ, ఆదరిస్తూ, మరి ప్రేయర్ మీటింగ్స్ అప్పుడు కానీ అన్ని విషయాలలో కూడా తను ఎప్పుడు దేవుడి చిత్తము, లేకపోతే యేసయ్య కృప, అన్ని కొన్ని మంచి విషయాలు మాకు చెప్తూ ఉండేదన్నమాట. పిల్లల విషయంలో కానీ, మా విషయంలో కానీ, మాకు ఏది ఉన్నా కానీ ఇంటి వరకే మేము సెటిల్ చేసుకునే విధంగా అటువంటి జ్ఞానాన్ని, అటువంటి సహకారం మాకు ఉండిందనమాట. మరి మామయ్య 2009 నవంబర్లో చనిపోయిన దగ్గర నుండి ఒకతే ఒక ఒంటి చేతి మీద మరి యుద్ధం చేస్తారు అని మనం విన్న మాటలే, కానీ ఆవిడ ఆ మాదిరిగా మమ్మల్ని, మా భర్తల్ని, పిల్లల్ని అందరినీ చూసుకుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇల్లు అండి, ఈ ఇల్లు మామయ్య కట్టించినాడు. ఫిజికల్గా కానీ మామయ్య వెళ్ళిన దగ్గర నుంచి తనే బాధ్యత తీసుకొని, మరి కొడుకులు ఉన్నప్పటికీ వాళ్ళు లేని ప్రజెన్స్లో కూడా తను ఎంతో గొప్పగా ఒక చిన్న కుటుంబాన్ని సముదాయించాలి, మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అట్లాంటిది ఇంత పెద్ద ఇల్లుని ఎంతోమంది రెంటల్స్ వాళ్ళని, కరెంట్ విషయం కానీ ఇస్తున్నానంటే ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మరి కరోనా, కోవిడ్ అంటే భయపడని జనాలు లేరండి, భయపడని దేశం లేదు, భయపడని జీవి లేదు. ఎస్పెషల్గా మనుషులకే వస్తుంది అది. మరి మనుషులు ఏంటి, పాపాలు చేస్తున్నారా ఏంటి అనేది ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది నన్ను అడిగినారు, ఏంటండి మీరు ప్రార్థన చేస్తారు కదా, మీరు యేసుప్రభు బిడ్డలు కదా, మరి మీరు మీ సేవకులు కూడా చనిపోతున్నారు కదా అంటే, చావు అనేది కామన్ అని వాళ్ళకి తెలియదు. పాపం చేస్తేనే చచ్చిపోతారు, వీడు ఎంత దరిద్రుడా బాబు, చావు వచ్చింది వీడికి అని అంటారు. కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన విషయం ఏంటంటే, చనిపోతేనే తప్ప మనం దేవుడిలో ఐక్యమే ఉండడానికి అవకాశం లేదు. సో మరి ఆ యొక్క జరిగిన సంఘటన బట్టి ఎంతో విషాదకరమైన సంఘటన ఆ రోజు. ఎటువంటి పరిస్థితి అంటే, మరి నేను ఉన్న ప్లేస్ వేరు, నా భర్త ఉన్న ప్లేస్ వేరు, మరి మా అక్క బావ ఉన్న ప్లేసులు వేరు. ప్రతి ఒక్కరిని తను మేము నమ్మండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి పాస్టర్ గారికి, కుటుంబ సభ్యులకు దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు నామమున దీవించండి. థ్యాంక్ యూ.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చుని ఉన్న వారందరికీ, జూములో ఉన్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దయానంద్ గారి కుటుంబానికి, విజయానంద్ గారి కుటుంబానికి, అలాగే దాసు గారి కుటుంబ సభ్యులకు, అలెగ్జాండర్ గారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో చక్కని మాటలు మరియమ్మ గారి గురించి మనం విన్నాం. ఏదైనా మన దగ్గర నుంచి ఆ వ్యక్తి కోల్పోయినప్పుడే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తి యొక్క విలువ మనకు అర్థమవుతుంది. మరియమ్మ గారు కుటుంబం కొరకు, కుమారుల కొరకు, కోడళ్ళ కొరకు, మనవాళ్ళు మనవరాల కొరకు చాలా చేశారు. ఆమె చాలా ప్రార్థన చేస్తూ ఉండేవారు. మేము ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉండేవాడు. అయ్యా, మా దయానంద్ గారి కొరకు ప్రార్థన చేయి, మా విజయానంద్ కొరకు ప్రార్థన చేయి. అలాగూ ఆమె ఎప్పుడూ కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉండేది. మంచి మనస్తత్వం కలిగిన స్త్రీ. అలాంటి తల్లి మన మధ్య లేకపోవటం దుఃఖకరమైన విషయమే. ఏదేమైనప్పటికీ మనందరము కూడా ఒకరోజు ప్రభువు దగ్గరకు చేర్చబడే గడియ ఉంటుంది. ఈ భూమి మీద ఎవరు శాశ్వతము కాదు. ఈ విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకుని మనం భూమి మీద బ్రతుకున్నగానే, ప్రాణముతో ఉన్నగానే మంచి పనులు చేయడానికి, మంచి మనుషులుగా బ్రతకడానికి, మంచి సత్క్రియలు ఇతరుల పట్ల జరిగించడానికి మనం పూనుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనతో మనం ముందు కొనసాగుదాం. సర్వాధికారి అయిన మా తండ్రి, మా రక్షక, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. మా ప్రియులు తల్లి మరియమ్మ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారు వదిలి వెళ్ళిన కుటుంబాన్ని బట్టి వందనాలు. మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా ఆ సత్యాన్ని మేము గ్రహించి వాక్కులో ఉన్న శక్తిని మేము పొందినట్లు కృపచూపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. రాయబడిన వాక్యాన్ని ప్రభు మన కొరకు దీవించునుగాక. వాక్య భాగంలో అనేక పర్యాయాలు మరణమును గురించి మనం వింటూ ఉంటాం. మరణము అనేది నిద్రతో పోల్చబడింది. భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం మన ప్రియులు ఎవరైనా కోల్పోయినప్పుడు, మన ప్రియులు ఎవరైనా ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ లేని దుఃఖము, ఎక్కడ లేని బాధ, భయంకరమైన పరిస్థితి మనం అనుభవిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో గుండానే దయానంద గారి కుటుంబం, విజయానంద గారి కుటుంబము వచ్చింది. ఏదేమైనప్పటికీ తల్లిగారు కొంతకాలం హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ భూలోక యాత్రను ముగించారు. మరియమ్మ గారు మంచి విశ్వాసి, మంచి ప్రార్థన పరురాలు. ఆమె ఎప్పుడు వచ్చినా వారి కుమారుల కొరకు, కోడళ్ళ కొరకు, మనవ సంతానం కొరకు ప్రార్థించమని చెబుతూ ఉండేది. అంత మాత్రమే కాదు, మాకు కూడా కొన్నిసార్లు జాగ్రత్తలు చెబుతూ ఉండేది, కొన్ని హెల్త్ టిప్స్ కూడా చెబుతూ ఉండేది. అయితే అలాంటి తల్లిని కోల్పోవడము చాలా దుఃఖకరం. ఏదేమైనప్పటికీ మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు రాకమానవు. వచ్చినప్పుడు తట్టుకోవడానికి దేవుడే మనకు శక్తిని అనుగ్రహించేవాడు. అయితే ఈ రాయబడిన లేఖన భాగంలో ఒక అద్భుతమైన సత్యం రాయబడినది. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు ఇచ్చే నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనంటే 3 సూత్రాలు మనం పాటించాలి. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా వాక్య భాగాన్ని ముగిస్తాను. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే మన పద్ధతుల్లో, మానవ పద్ధతుల్లో, మానవ జ్ఞానముతో అది కుదిరేది కాదు. ఈ లేఖన భాగం చెప్పే మాట ఏమిటంటే ఆ యేసును ఎరిగి ఉండాలి అని చెప్తుంది. అంటే యేసుక్రీస్తును తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి.
ఆయనతో మనం సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నం చేయాలి. ఆయనతో సహవాసము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయన్ను స్వయంగా తెలుసుకున్న అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాలు ధన్యమైనవి. యేసుక్రీస్తును తెలుసుకున్నప్పుడు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. మనకు తెలియని విషయాలు తెలుసుకోవడంలో ఎంతో ఆసక్తి చూపుతాం కదా, అలాగే ఆ విషయాలు మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తును ఎరిగి ఉండడం, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం, సత్యదేవుణ్ణి మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితాలే ధన్యమైపోతాయి, మన జీవితాలు మార్చబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ లేఖన భాగం మనకు చెప్పే విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైన మాట మనకు తెలియజేస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యేసు గురించి మనము ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆయన గొప్పతనం, ఆయన శ్రేష్టత, ఆయన ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. యేసును తెలుసుకున్న వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఇకపోతే రెండవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడిన మాట, ఆయనను యేసును మనము తలంచుకుంటూ ఉండాలి. ఆయనను తలుచుకుంటూ ఉండాలి. పాపాత్ములందరూ ఆయనకు చేసిన దుష్కార్యమును మీరు తలంచుకొనుడి. భూమి మీద ఉన్న మనుషులు చేసిన పాపాలన్నిటినీ ప్రభువైన యేసు కల్వరి శిలువలో భరించాడు. ఆ మనుషుల పాపము నుండి వారిని విమోచించడానికి ఆయనే నరరూపం ఎత్తి స్వయాన కల్వరి శిలువలో బలి అయిన దేవుడు. మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులు, మన తప్పిదాలు, మన దుష్కార్యాలు, వీటన్నిటిని బట్టి మనం శిక్షించబడాల్సింది. యేసు ప్రభు మన స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో ఆయన శిక్షించబడ్డాడు. గల కారణం ఏంటి అనంటే, ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు, ఆయన నిన్ను అంత గొప్పగా ప్రేమించాడు. అందుకని పాపాత్ములు అంటే వారిలో నీవున్నావు, నేనున్నావు. ఈ పాపాత్ములందరూ ఆయనకి చేసిన దుష్కార్యమును మనం ఏం చేయాలి? తలంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీ పాపము నుండి విడుదల పొందడానికి ఆయన కలువరి శిలువలో మరణించాడు, ఆయన రక్తము చిందించాడు. ఆయన మరణించడమే కాదు, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి నీ కొరకు తిరిగి లేచిన దేవుడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవాలి. ఆయన నీ కొరకు, నీ పాపాల నిమిత్తము, నీ రక్షణ కొరకు ఆయన చేసిన విమోచన కార్యము, శిలువ త్యాగాన్ని నీవు తలంచుకుంటూ ఉండాలి. అప్పుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. మూడో సత్యాన్ని, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే చేయవలసిన మూడో పని, మనము మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనం చదువుతావా? 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి తెస్స 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చాలండి. ప్రభువును ఎదుర్కొనడానికి ఎక్కడికి వెళ్తాం? ఆకాశ మండలముకు, మేఘముల మీద మనం కొనిపోబడదుము. అంటే యేసుని మనము కలుసుకోవాలి, యేసుని ఎదుర్కోవాలి. యేసుని ఎదుర్కోవలసిన గడియ ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఆయన్ని మనము కలుసుకోవాలి. ఆయన్ని మనం ఎదుర్కొని లేకపోతే కలుసుకున్నప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. ఈ భూమి మీద మనం జీవముతో, ప్రాణముతో ఉన్నంత కాలమే మనం మంచి పనులు చేయాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా మాట్లాడాలి, మంచిని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో దుష్టత్వము, చెడు ఉంటుంది, కానీ దానిని మనము మంచి చేత జయించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచి ఆయన్ను తెలుసుకుని ఆయన శిలువ కార్యాన్ని తలంచుకుంటూ ఆయన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారి జీవితాలు ధన్యమవుతాయి, ఆశీర్వదించబడతాయి. ప్రియ సోదరి సోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఒకరోజు రాబోతున్నాడు. ఆయన రావడానికి ముందు భయంకరమైన ఉప్పెనులు, భూకంపాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు జరుగుతాయి. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. అయితే ఈ జరుగుతున్న ఈ పరిణామాలన్నిటినీ నీవు చూస్తూ ఆదమరిచి నాకెందుకులే, నేను క్షేమంగా ఉన్నాను అనుకోవద్దు. ఏదో ఒక రోజు రాబోతుంది. ఆ గడియ, ఆ సమయం ఎవరికీ తెలియదు. ఆ సమయము దొంగవలే ఆయన రాబోతున్నాడు.
ఆయన్ని ఎదుర్కోవడానికి రక్షింపబడి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ పాపములోనే, తప్పులోనే, దుర్మార్గతలోనే ఉంటే ఇప్పుడే యేసు క్రీస్తు వైపు చూడు, ఆయన యందు విశ్వాసముంచు. నీవు ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. నీవు పశ్చాత్తాపపడడం ద్వారా నీ పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో దేవుని సేవకునిగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మరియమ్మ గారు యేసును తెలుసుకున్నారు. యేసు కార్యాలను, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలంచుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళారు ఆమె. ఆ ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మృతుల్లో ఉన్నవారు సహితము లేపబడతారు. ఒకరోజు మరియమ్మ గారిని మనం చూడబోతున్నాం, మరియమ్మ గారిని మనం కలుసుకోబోతున్నాం. అదే నిరీక్షణతో, అదే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఈ లేఖన భాగం చెబుతున్న ప్రకారము ఈ భూమి మీద బ్రతికి ఉన్న నీవు యేసును తెలుసుకున్నావా? ఆయన నీ కొరకు చేసిన సిలువ కార్యాన్ని, ఆ మరణ త్యాగాన్ని నీవు తలంచుకుంటూ ఉన్నావా? ఆయన్ని ఎదుర్కోవడానికి నీవు అన్ని విషయాల్లో సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా లేకపోతే ఇప్పుడే సిద్ధపడు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణకు అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకొందువు అని గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడిచ్చే ఉచితమైన రక్షణను మనము స్వీకరించడానికి ఏమైంది? దేవుడిచ్చే రక్షణ మనం స్వీకరించి ఆయన్ను కలుసుకుందాము, ఆయన ఎదుర్కొందాము, ఆయనతో పాటు ఉండి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాము. మరియమ్మ గారి జ్ఞాపకార్థ దినాన నేను మీ అందరికీ తెలియజేసే సత్యం ఏమిటి అనంటే, నిరంతరము మనము ప్రభువుని కలుసుకునేంత వరకు మంచిగా జీవిద్దాం, మంచిగా బ్రతుకుదాం. మనకంటే ఇదిగో ఇలాగ ముందుగా పరలోకానికి చేర్చబడిన మన ప్రియులు మరియమ్మ గారిలాగా ఎందరో ఉన్నారు భక్తులు. వారిలాగా మనం భూమి మీద ఉన్నప్పుడే మంచి పనులు చేద్దాం. ఏదో ఒకరోజు వెనక ముందు మనందరము ఈ లోకయాత్రను ముగించబోతున్నాము. ఈ లోకయాత్రను ముగించబోయే ముందు మనము క్రీస్తు కొరకు రోషంగా జీవిద్దాం. కుటుంబాల్లో మీకు ఇచ్చిన బాధ్యతలు, సమాజంలో మీకు ఇచ్చిన బాధ్యతలు, సంఘాల్లో మీకు ఇచ్చిన బాధ్యతలు, అలాగే మీరున్న ఏ పరిస్థితిలో, ఏ అధికారి స్థానంలో ఉన్నారో ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తించండి. దేవుడు మీకు అప్పగించిన పనుల్లో నమ్మకంగా ఉండండి. ఒకరోజు ప్రభు ప్రశంసలు మీరు పొందుకోబోతున్నారు. ఈ యొక్క లేఖన భాగము మనం ధ్యానిస్తున్న ప్రకారము మనం ఈ లోకములో యాత్రికులం, పరదేశులం అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోనండి. ఒకరోజు మనము కూడా ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. ఆ ఎదుర్కొనే ముందే మనము మంచిగా క్రీస్తు కొరకు రోషంగా జీవిద్దాం. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాగణుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మా ప్రియులు మరియమ్మ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభువా. ఎన్నో వారి కుమారుల కొరకు, కుటుంబం కొరకు ఎంతో త్యాగం చేసింది. ఎన్నో మంచి పనులు, గొప్ప పనులు జరిగించింది మా ప్రభువా. ఆమె చేసిన, ఆమె జీవించిన జీవితము సమస్తము మాకు మాదిరి. మా ప్రభువా, వదిలి వెళ్ళిన ఈ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునండి. దయానంద్ గారిని బట్టి, మా ప్రభువా మేర్సీ గారిని బట్టి, ఉన్నతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి విజయానంద్ గారిని బట్టి, స్వప్న గారిని బట్టి, వికాస్ను బట్టి, అలైక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దాసు గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అలెగ్జాండర్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వినోద్ కుమార్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇంకా నాయన తండ్రి మాతో ఉన్న సహోదరుని కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలతో నింపండి మా ప్రభువా. మా ప్రభువా తల్లి ఏ జ్ఞాపకాలైతే, ఏ మాదిరైతే వారి కొరకు ఉంచి వెళ్ళిందో, ఎలాంటి ప్రార్థన అయితే ఉంచి వెళ్ళిందో మా ప్రభువా, దానిని అనుసరించగలిగినట్లు మా ప్రభువా నీ కృప ఈ బిడ్డలకు ఆపాదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, ప్రయాణాలు సమస్తములో మీరు తోడుగుండి సహాయం చేయండి దేవా. ఇది మొదలుకొని వారి జీవితకాలం అంతయు కృపాక్షేమములు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏదో ఒకరోజు మేము కూడా నాయనా ఈ లోకయాత్రను ముగించాలి నాయనా తండ్రి. ఈ లోపే మా ప్రభువా మాకు అప్పగించిన పనుల్లో నమ్మకంగా ఉండినట్లు, నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు
నాయనా మేము పరుగులెడుతూ పని చేయగలుగునట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యులకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. మరి కూడి వచ్చినటువంటి పాస్టర్ గారి వాళ్ళ బృందానికి, మరి మా కుటుంబ సభ్యులకి, ఆన్లైన్లోనూ చూసినటువంటి మా యొక్క మిత్రుల గురించి కూడా మరి ఇంతవరకు మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించి మా బాధల్లో, మా యొక్క కష్టాలలో, మా యొక్క ఓదార్పులో మాకు సమకూర్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని తండ్రి మరి సక్రమంగా జరిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మరి ఈ చిన్న కార్యక్రమాన్ని మీరు దీవించినందుకు వందనాలనైనా. మరి అదే రీతిగా తండ్రి మరి ఈ యొక్క లవ్ ఫీస్ట్ కింద మెమోరియల్ మీటింగ్ తర్వాత మరి కూడేషులందరూ కూడా భోజనం చేసి మరి మమ్మల్ని దీవించాలి, మీ ప్రార్థనలో మమ్మల్ని ఉంచుకోవాలని మరి తమ గురించి మీరు చెప్పినటువంటి వాక్యాలను బట్టి మీ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఆ లవ్ ఫీస్ట్ని మీరు ఆరగించాలని, మమ్మల్ని బ్లెస్ చేయాలని ఇచ్చిన సమయాన్ని బట్టి మరి పాస్టర్ గారికి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మరి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి ఒక పర్యాయం మేము కలుసుకోవడానికి అవకాశం దయచేయమని, మా గురించి ప్రార్థించమని విన్నవించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని, కొద్ది సమయాన్ని దేవుడి నామంలో అడిగి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా నాని నాకేమైనా కొనిచ్చేటప్పుడు పొద్దున అడిగితే సాయంత్రం కలిగి తెచ్చిచ్చేది. ఐఎమ్ రియల్లీ మిస్ సార్. ఎప్పుడన్నా నాకు ఎప్పుడు నాన్న నన్ను ఊకే తిట్టేది, ఎందుకు తిడుతుంది అని, టైంపాస్కి తిడుతుందేమో అని అనుకోను. కానీ ఇప్పుడు తెలుస్తుంది దేనికి తిడుతుంది అనేసి. చదువుకో అని చాలా చెప్పింది. నన్ను చాలా సపోర్ట్ చేసింది స్కూల్ వర్క్స్ గురించి. ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు, ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్ ఏదన్నప్పుడు నానే నాకు సపోర్ట్ చేసి మనీ ఇచ్చేది. ఐఎమ్ రియల్లీ మిస్ సార్. థ్యాంక్ యూ. నీవే దేవా నా బలము, నీవే ప్రభువా నా ధైర్యం, నీవే దేవా నా సర్వం, నీవే ప్రభువా కాపాడే దైవం నీవేగా, కనుపాపగా నన్ను కాచేగా, నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలలో నా తోడు నీవే దేవా నా బలము, నీవే ప్రభువా అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలుపుకుంటున్నాను. నా తోడు నా యేసయ్యా. నాలో కన్నీరే నీ వైపే చూడగా, నీవే యేసయ్యా సంతోషం
నింపగా నిట్టూర్పులోయలలో గాఢాంధకారములో నీవే నా అండగా నన్ను బలపరచగా నడిపించే వాక్యం నీవైతివే